ఈ రోజున ఈ రాశి జాతకుల జీవితంలో ఘోరంగా ఉండబోతోంది. మార్పు అనేది ఈ విధంగా కలగిపోతుంది. ఎందుకంటే ఇదంతా కూడా భగవంతుని దయ. గ్రహాల్లో మార్పు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవియే నమః. ఈ రోజున ఈ రాశి జాతకులకు దుర్గాదేవి పంపించే శక్తివంతమైన సంకేతాలున్నాయి. మీ కష్టాలకు ముగింపు వస్తుంది. ఈ రాశివారు ఈ మాటలు మీ జీవితంలో ఇప్పటి వరకు ఎవరూ చెప్పి ఉండరు. మీరు ఒంటరిగా అనుభవించిన బాధలు, నమ్మిన వాళ్ల చేత ఎదురైన మోసాలు, మీ లోపలే దాచుకున్న కన్నీళ్లు, వీటిలో ఒకటి కూడా శ్రీ పోలేరమ్మ తల్లి జ్యోతిషాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎలాంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును. గురూజీ రామరాజు గారు. ఫోన్ నంబర్ 9701875831. మీరు పడిన ప్రతి కన్నీటి వెనుక ఒక దైవ నిర్ణయం ఉంది. మీరు భరించిన ప్రతి అవమానం వెనుక ఒక గొప్ప మార్పు దాగి ఉంది. ఈ వీడియో ఇప్పుడు మీ కంట పడిందంటే ఇది సాధారణ విషయం కాదు. మీరు వెతకలేదు. ఈ వీడియోని మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది. దుర్గాదేవి స్వయంగా మీకు పంపిన సంకేతం ఇది. ఇప్పుడే ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. ఈ వీడియోని ఒంటరిగా చూడండి. ఎవ్వరూ లేని ప్రశాంతవంతమైన చోటున కూర్చుని మనసును పూర్తిగా శాంతంగా ఉంచుకొని వినండి. ఎందుకంటే ఈ వీడియో చూస్తున్న సమయానికి మీ జీవితంలో ఒక అద్భుతవంతమైన మార్పు ప్రారంభమవుతుంది. మీ తలరాత మారబోతున్న సమయం ఇదే. ఇకపై మీరు గతంలా ఉండరు. ఇక్కడ చెప్పబోయే విషయాలు ప్రతి ఒక్కరికి వర్తించవు. కేవలం ఈ రాశి వారికి మాత్రమే ప్రత్యేకంగా ఎస్ అనే అక్షరం వల్ల మీ జీవితంలో జరిగే మార్పు. మీరు ఇప్పటి వరకు గమనించని దైవ సంకేతాలు. ఈ రోజున కష్టాలు ముగింపు వస్తున్నాయి అని దుర్గాదేవి పంపే హెచ్చరికలు అన్నీ ఈ వీడియోలో స్పష్టంగా చెబుతాము. కాబట్టి ఒక ముఖ్యమైన విజ్ఞప్తి, దయచేసి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, మధ్యలో ఆపకండి. ఎందుకంటే మీ జీవితాన్ని పూర్తిగా మార్చగల విషయాలు చివరి భాగంలో ఉంటాయి. ఈ వీడియో చూసే ముందు ఓం దుర్గాయై నమః ఈ కామెంట్ని చేయండి. వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి. ఈ రాశి వారికి ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. మాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ఇప్పుడు మీ మనసును పూర్తిగా శాంతపరచుకోండి. దుర్గాదేవి సందేశాన్ని శ్రద్ధగా వినడం మొదలు పెట్టండి. ఎందుకంటే మీ జీవితంలో కొత్త అధ్యాయం ఇప్పుడే ప్రారంభమవుతుంది. ఈ రాశివారి గత కష్టాల వెనుక దాగి ఉన్న దైవ రహస్యం. ఈ రాశివారు జీవితంలో అనుభవించిన బాధలు సామాన్యమైనవి కాదు. ఇతర రాశుల కన్నా ఎక్కువగా మానసిక ఒత్తిడి, ఒంటరితనం, అన్యాయం, నమ్మక ద్రోహం ఎదుర్కొన్న రాశి ఈ రాశి అని జ్యోతిష శాస్త్రం స్పష్టంగా చెప్తోంది. మీరు ఎంత మంచిగా ఉండాలని ప్రయత్నించినా, ఎంత నిజాయితీగా వ్యవహరించినా చివరకు మిమ్మల్ని తప్పుగా మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మీరు చేసిన సహాయం గుర్తు పెట్టుకోకుండా, మీరు చెప్పిన ఒక్క మాటను తప్పుగా అర్థం చేసుకుని మీ పైన ఆరోపణలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇది మీ తప్పు కాదు, ఇది మీ కర్మ కూడా కాదు, ఇది దైవ ప్రణాళిక. ఈ రాశి వారికి శని ప్రభావం ఎక్కువ. శని నేరుగా ఎప్పుడూ కూడాను ఫలితం ఇవ్వడు. శనిదేవుడు ముందు పరీక్షిస్తాడు, ఓపికను కొలుస్తాడు, మనసు ఎంత బలంగా ఉందో పరీక్షిస్తాడు. అందుకే మీ జీవితంలో ఒక దశలో అన్నీ ఉన్నా సంతృప్తి లేకపోవడం, ఎన్ని ప్రయత్నించినా ఫలితం రాకపోవడం, ఎవరు మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోతున్నారు అని అనిపించడం జరిగింది. మీరు రాత్రి వేళల్లో ఎవరూ లేని సమయంలో నిశ్శబ్దంగా కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు కోకొల్లలు ఉన్నాయని చెప్పక తప్పదు. ఎవరికీ చెప్పలేని బాధలు గుండెలోనే దాచుకుని నడిచారు. బయటకు నవ్వుతూ కనిపించినా లోపల పూర్తిగా విరిగిపోయిన రోజులు ఉన్నాయి. ఇవన్నీ చూసి కూడా దైవం మౌనంగా ఉందని మీరు అనుకున్నారు. కానీ నిజం ఏమిటంటే దైవం మిమ్మల్ని సిద్ధం చేస్తోంది. ఈ రాశివారు సాధారణ విజయం కోసం పుట్టలేదు. మీరు ఇతరులకు మార్గదర్శకులుగా నిలవాల్సిన వారు.
మీ జీవితంలో జరిగిన ప్రతి అవమానం, మీ అహంకారాన్ని తొలగించడానికి, ప్రతి నష్టం, మీలోని లోపలి శక్తిని బయటకు తీసుకురావడానికి, ప్రతి ఒంటరితనం మీకు ఆత్మబలం నేర్పడానికి, ఈ కష్టాలన్నీ ముగిసే ముందు మీకు కొన్ని స్పష్ట సంకేతాలు రావడం మొదలవుతుంది. అవి ఇప్పుడు ప్రారంభం కాబోతున్నాయి. కష్టాలు ముగిసే ముందు ఈ రాశి వారి మనసులో జరిగే అంతర్గత మార్పులు, కష్టాల ముగింపు ఎప్పుడూ బయట కనిపించి సంఘటనలతో మొదలవ్వదు. ముందుగా మనసులో మార్పు వస్తుంది. ఈ రాశి జీవితంలో ఇప్పుడు అదే జరుగుతుంది. మీరు గమనిస్తే ఇటీవల కాలంలో చాలా విషయాలపై మౌనంగా మారారు. ముందులాగా ప్రతి విషయానికి స్పందించడం లేదు. ఎవరు ఏమనుకున్నా సరే అనే స్థితికి నెమ్మదిగా వస్తున్నారు. ఇది నిర్లక్ష్యం కాదు, ఇది పరిపక్వత. ముందు చిన్న విషయాలకు కూడా మనసు బాధపడేది. ఇప్పుడు అదే విషయం ఎదురైనా లోపల ఒక రకమైన శాంతి ఉంటుంది. బాధ ఉన్నా అది బయటకు రావడం లేదు. ఇది మీ మనస్సు బలపడుతున్న సంకేతం. దైవం మీకు పెద్ద మార్పు ఇవ్వబోతున్నప్పుడు ముందు మిమ్మల్ని మానసికంగా స్థిరంగా మారుస్తుంది. ఎందుకంటే మీరు పొందబోయే అదృష్టాన్ని మోయడానికి మీరు సిద్ధంగా ఉండాలి. ఇంకొక ముఖ్యమైన మార్పు ఏమిటంటే మీరు ఇకపై ఎవరికి మీ బాధలు చెప్పాలనుకోవడం లేదు. ముందుగా ఎవరో ఒకరు అర్థం చేసుకుంటారని ఆశ ఉండేది. ఇప్పుడు ఆ ఆశ కూడా తగ్గిపోయింది. ఇది నిరాశ కాదు, ఇది ఆత్మ నిర్భరత. మీరు మీ మీదే ఆధారపడడం నేర్చుకుంటున్నారు. ఈ రాశివారు కష్టాల ముగింపు దగ్గరకు వచ్చేసరికి పాత మనుషులపై ఆసక్తి తగ్గుతుంది. పాత సంబంధాలపై ఆకర్షణ తగ్గుతుంది. కొంతమంది ఎందుకు దూరంగా అనిపిస్తారు. ఇది సహజం. ఎందుకంటే మీరు కొత్త దశలోకి అడుగు పెట్టబోతున్నారు. పాత శక్తులు మీతో రావు. ఈ అంతర్గత మార్పులు చాలా మందికి అర్థం కావు. బయట వాళ్లకు మీరు మారిపోయినట్లు అనిపిస్తుంది. కానీ నిజానికి మీరు నిజ స్వరూపాన్ని స్మృతించుకుంటున్నారు. ఇది కష్టాల ముగింపుకు ముందు వచ్చే అత్యంత శక్తివంతమైన దశ. దుర్గాదేవి అనుగ్రహం ఈ రాశి వారిపై ఎందుకు ప్రత్యేకంగా ఉంటుంది? దుర్గాదేవి శక్తి అంటే కేవలం రక్షణ మాత్రమే కాదు. ఆమె శక్తి అంటే లోపల దాగి ఉన్న ధైర్యాన్ని బయటకు తీసుకురావడం. ఈ రాశి వారికి దుర్గాదేవితో ఒక ప్రత్యేకమైన బంధం ఉంటుంది. ఎందుకంటే మీరు చాలా కాలం మౌనంగా బాధను భరించారు. ఇతరులకు నష్టం చేయకుండా మీ బాధను మీలోనే దాచుకున్నారు. ఈ లక్షణమే దుర్గాదేవిని మీ వైపు ఆకర్షిస్తోంది. ఇప్పుడు మీ జీవితంలో దుర్గాదేవి ప్రభావం స్పష్టంగా పనిచేయడం మొదలయ్యింది. మీరు గమనిస్తే ఇటీవలి రోజుల్లో అమ్మవారి పేరు వినిపించడం, అమ్మవారి ఆలయాలు ఎదురు కావడం, ఎక్కడో ఒక చోట దుర్గాదేవి గురించి మాట రావడం జరుగుతుంది. ఇవన్నీ యాదృచ్ఛికం కాదు, మీపై ఆమె దృష్టి పడిందని చెప్పే సంకేతాలు. దుర్గాదేవి కృప ఎప్పుడు ఒక్కసారిగా అద్భుతంగా రాదు. ముందుగా ఆమె మీ చుట్టూ ఉన్న నెగటివ్ శక్తులను తొలగిస్తోంది. మీకు హాని చేసిన వాళ్లను మీ దారి నుంచి తొలగిస్తోంది. మీపై నిందలు వేసిన వాళ్ళ నిజ స్వరూపం బయటపడుతోంది. ఇది జరుగుతున్నప్పుడు కొంత అసహనం కలుగుతుంది, కానీ ఆ తర్వాతే శాంతి వస్తుంది. ఈ రాశి వారు దుర్గాదేవి అనుగ్రహంతో ఒక్కసారి లేచారు అంటే మళ్ళీ వెనక్కి తిరగాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఆమె ఇచ్చే శక్తి శాశ్వతం. మీకు ఇప్పుడు అదే శక్తి దక్కబోతుంది. ఈ రాశి జీవితంలో కనిపించబోయే 6 సంకేతాల్లో మొదటి సంకేతం కళల ద్వారా వస్తుంది. మీరు సాధారణంగా కళలు ఎక్కువగా గుర్తు పెట్టుకునే వ్యక్తి అయినా ఇప్పుడు కొన్ని ప్రత్యేక కళలు మీకు అలా గుర్తుండిపోతాయి. అమ్మవారు, దీపము, సింహము, ఎరుపు రంగు, గుడి గంట, శబ్దము, ఇవన్నీ కళలో కనిపిస్తే అది దైవ సంకేతం. మీ కష్టాలు ముగిసే దశకు వచ్చాయని అర్థము. ఇక రెండవ సంకేతం ఏమిటంటే అనుకోని అడ్డంకులు తొలగిపోవడం. చాలా కాలంగా ఆగిపోయిన పనులు ఒక్కసారిగా మొదలవుతాయి. కదలడం మొదలవుతుంది. చిన్న అవకాశం పెద్ద దారి చూపిస్తుంది. ఇది అదృష్టం కాదు, దైవానుగ్రహం. అలాగే మూడవ సంకేతం ఏమిటంటే మీరు కోరని చోట నుండి సహాయం రావడం. మీరు ఎవరిని అడగని సందర్భంలో ఎవరో ఒకరు ముందుకు వచ్చి చేయూత ఇవ్వడం. ఇది మానవ రూపంలో దైవ సహాయం. ఈ సమయంలో ఆ సహాయాన్ని తిరస్కరించకండి. ఈ 3 సంకేతాలు కనబడితే మిగతా సంకేతాలు కూడా త్వరలోనే మీకు ప్రత్యక్షమవుతాయి. కష్టాలు ముగింపు దగ్గరలో ఉందని స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఎస్ అనే అక్షరం ఈ రాశి వారి జీవితాన్ని ఎలా మార్చబోతోంది? ఈ రాశి వారి యొక్క జీవితంలో అక్షరాల ప్రభావం ఎక్కువగా పనిచేస్తోంది. ముఖ్యంగా ఎస్ అనే అక్షరం ఇప్పుడు మీ జీవితంలో కీలక పాత్ర పోషించబోతోంది.
ఈ అక్షరం ఒక వ్యక్తి పేరై ఉండొచ్చు, ఒక ఊరిగా ఉండొచ్చు, ఒక సంస్థగా ఉండొచ్చు, లేదా ఒక సంఘటనగా ఉండొచ్చు. ఈ ఎస్ అక్షరం ద్వారా మీ జీవితంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఆ నిర్ణయం మొదట భయంగా అనిపిస్తుంది, కానీ అది మీ భవిష్యత్తుకు మలుపు. చాలామంది ఈ రాశి వారు ఈ దశల్లో వెనకడుగు వేస్తారు, కానీ మీరు వేయకండి. ఎందుకంటే ఇది దైవం తెరిచిన ద్వారము. ఎస్ అక్షరంతో మొదలయ్యే విషయం మీకు మొదట సందేహాన్ని కలిగిస్తుంది, కానీ కాలక్రమేణా అది మీకు స్థిరత్వాన్ని ఇస్తుంది. మీ పేరు, మీ గుర్తింపు, మీ స్థానము మారే అవకాశం కూడా ఇందులో దాగి ఉంది. ఇది సాధారణ మార్పు కాదు, ఇది జీవిత స్థాయి మార్పు. ఈ 5 విషయాలు జాగ్రత్తగా గమనిస్తే ఈ రాశి వారి యొక్క కష్టాలు ఎంత ముగింపుకు దగ్గరలో ఉన్నాయో మీకే అర్థమవుతుంది. ఇది ఊహ కాదు, ఇది అనుభవంలోకి రాబోతున్న సత్యము. ఈ రాశి వారి ఇంటి తలుపు తట్టబోయే అనుకునే వ్యక్తి వెనుక దైవ ఉద్దేశ్యము. ఈ రాశి జీవితంలో ఒక కీలక దశకు వచ్చేసరికి దైవం ప్రత్యక్షంగా కనిపించదు, కానీ మనుషుల రూపంలో తన సందేశాన్ని పంపిస్తోంది. ఇప్పుడు మీ జీవితంలో అలాంటి వ్యక్తి ఒకరు అడుగు పెట్టబోతున్నారు. మీరు ఊహించని సమయంలో, ఊహించని విధంగా ఈ వ్యక్తి మీ ఇంటి తలుపు తట్టబోతున్నాడు. ఇది స్నేహితుడై ఉండొచ్చు, బంధువై ఉండొచ్చు, లేదా పూర్తిగా కొత్త వ్యక్తి అయి ఉండొచ్చు. కానీ అతను లేదా ఆమె తీసుకువచ్చే మాటలు, సమాచారం, ఆలోచన మీ జీవిత దిశను మార్చేస్తాయి. ఈ వ్యక్తి రాకకు ముందు మీ మనసులో ఒక రకమైన అలజడి ఉంటుంది. ఎందుకో తెలియని అసంతృప్తి, ఆలోచనల గందరగోళం పెరుగుతుంది. ఇది ఆ వ్యక్తి శక్తి మీ జీవితాన్ని తాకబోతుందని సంకేతం. ఈ రాశివారు చాలాసార్లు అవకాశాలను అనుమానంతో చూస్తారు, ఎందుకంటే గతంలో మోసాలు ఎదురయ్యాయి. కానీ ఈసారి వచ్చిన వ్యక్తి మోసం కోసం కాదు, మీకు దారి చూపించడానికి. ఈ వ్యక్తి మీకు చెప్పే విషయం మొదట సాధారణం అనిపించినా, కానీ ఆ మాటలు మనసులో నాటుకుంటాయి. కొన్ని రోజుల తర్వాత అవే మాటలు మీకు అర్థమవుతాయి. అప్పుడే మీరు గ్రహిస్తారు ఇది యాదృచ్ఛికం కాదు అని. ఈ వ్యక్తి ద్వారా దైవం మీకు ఒక ద్వారం తెరుస్తుంది. ఈ రాశివారు ఈ సమయంలో అహంకారాన్ని, అనుమానాన్ని పక్కన పెట్టాలి. వచ్చిన సందేశాన్ని శాంతిగా వినాలి, ఎందుకంటే మీ కష్టాల ముగింపుకు ఇదే మొదటి ప్రాక్టికల్ అడుగు. అకస్మాత్తుగా పెరిగే ధైర్యం, దుర్గాదేవి శక్తి ప్రవేశం. ఇటీవల మీరు గమనించారా, మీలో ఒక రకమైన మార్పు వస్తోంది. ముందు భయపడిన విషయాలపై ఇప్పుడు అంతగా భయం లేదు. ముందు ఎవరో ఎదురు మాట్లాడితే మౌనంగా ఉండేవారు, కానీ అవసరమైతే ఇప్పుడు గట్టిగా మాట్లాడుతున్నారు. ఇది కోపం కాదు, ఆత్మబలము. ఈ ధైర్యం మీలోకి దుర్గాదేవి శక్తి ప్రవేశించినప్పుడు వస్తుంది. ఈ రాశివారు సహజంగా శాంత స్వభావం కలవారు, కానీ ఎక్కువ కాలం అన్యాయం భరించినప్పుడు లోపల ఒక అగ్ని దాగి ఉంటుంది. ఇప్పుడు ఆ అగ్ని మేలుకుంటుంది. ఇది ఇతరులకు హాని చేయడానికి కాదు, మీ హక్కులు కాపాడుకోవడానికి, మీ జీవితం మీద మీరు నియంత్రణ తీసుకోవడానికి. ఈ దశలో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా కీలకం. మీరు మీ మాటకు విలువ ఇవ్వడం మొదలు పెడతారు. అవసరం లేని సంబంధాలు తెంచుకుంటారు. మీ సమయాన్ని వృధా చేసే విషయాలపై ఆసక్తి తగ్గుతుంది. ఇది ఆత్మశుద్ధి ప్రక్రియ. దుర్గాదేవి శక్తి వచ్చినప్పుడు మనిషి లోపల భయం తగ్గుతుంది. అదే సమయంలో బాధ్యత పెరుగుతుంది. మీరు ఇకపై పాతగా ఉండలేరు, ఎదగాల్సిందే. ఇది దైవాజ్ఞ. పాత బాధలు గుర్తుకు రావడం కష్టాల ముగింపుకు ముందు జరిగే చివరి శుద్ధి. ఈ రాశి జీవితంలో ఒక విచిత్రమైన దశ వస్తుంది. అదే పాత జ్ఞాపకాలు మళ్ళీ మళ్ళీ గుర్తుకు రావడం. మీరు మరచిపోయాము అనుకున్న సంఘటనలు, వ్యక్తులు, మాటలు ఒక్కసారిగా మనసులోకి వస్తాయి. ఇది మిమ్మల్ని మళ్ళీ బాధ పెట్టడానికి కాదు, ఇది పూర్తిగా ఆ బాధను బయటికి తీసి శుద్ధి చేయడానికి. దైవం ఎప్పుడు కొత్త అధ్యాయం మొదలు పెట్టే ముందు పాత పేజీలు మూసేస్తోంది. ఆ ప్రక్రియలో మీరు ఒక్కసారి ఆ బాధను పూర్తిగా అనుభవించాల్సి వస్తుంది. కొందరికి కన్నీళ్ళు వస్తాయి, కొందరికి మౌనం పెరుగుతుంది, కొందరికి ఒంటరితనం పెరుగుతుంది. ఇవన్నీ సహజమే. ఈ దశలో ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు ఆ బాధతోనే ఉండిపోకూడదు. దాన్ని గమనించండి, అంగీకరించండి, ఆపై వదిలేయండి. ఈ శుద్ధి పూర్తయిన తర్వాత మీ మనస్సు చాలా తేలికగా మారుతుంది. అప్పుడే మీరు నిజమైన మార్పు అనుభవిస్తారు. ఈ రాశివారు ఈ దశను సరిగ్గా దాటితే ఇకపై అదే బాధ మళ్ళీ రాదు. ఇది చివరిగా విడిచిపెట్టే కన్నీరు అవుతుంది. ఈ రోజున ఈ రాశి జాతకుల జీవితంలో దైవ నిర్ణయం రాసే రోజు. ఈ రోజు ఈ రాశి వారికి సాధారణ రోజు అస్సలు కాదు.
ఈరోజు మీరు వినే మాటలు, చూసే సంకేతాలు, కలిసే వ్యక్తులు మీ భవిష్యత్తుపై ప్రభావం చూపిస్తాయి. అందుకే ఈ రోజున మీరు చాలా జాగ్రత్త. ఈ రోజున అనవసర వాదనలకు దూరం ఉండండి. కోపం పెట్టుకోవడం, ఇతరులను తప్పు పట్టడం మానేయండి. ఎందుకంటే ఈ రోజున మీ మనస్థితి రాబోయే కాలాన్ని నిర్ణయిస్తుంది. దైవం మీ ఆలోచనలు గమనిస్తోంది. అలాగే ఈ రోజున ఈ తిథి నాడు ఒక ఆలోచన మీ మనస్సులో బలంగా వస్తుంది. అది ఉద్యోగం, వ్యాపారం, సంబంధం లేదా నివాస మార్పుగా ఉండొచ్చు. ఈ ఆలోచన నిర్లక్ష్యం చేయకండి. ఇది భవిష్యత్తుకు సూచన. ఈరోజు ఒక చిన్న సంఘటన జరుగుతుంది. అది చిన్నదిగా అనిపించిన దాని వెనుక పెద్ద గూఢార్థం ఉంటుంది. ఈరోజు మీ జీవితంలో కొత్త అధ్యయనానికి పునాది వేస్తాయి. ఈరోజు ఈ తిథి ఈ రాశి వారి జీవితంలో నెమ్మదిగా కానీ బలంగా మార్పు మొదలవుతుంది. ఇది ఒక్క రోజులో అద్భుతంగా కనిపించదు, కానీ ఈ రోజున మీ జీవితం దిగజారకుండా ఆపే గీతను గీస్తోంది. ఇకపై మీరు పడిపోరు. కష్టాలు పూర్తిగా పోకపోయినా అవి మిమ్మల్ని కృంగతీయలేవు. ఈరోజు ఆర్థిక విషయాల్లో చిన్న సానుకూల మార్పు కనిపిస్తుంది. ఈ అవకాశం, ఒక సమాచారం, ఒక సూచన వస్తుంది. అది వెంటనే ఫలితం ఇవ్వకపోయినా భవిష్యత్తులో స్థిరత్వాన్ని ఇస్తుంది. సంబంధాల విషయంలో కాకుండా స్పష్టత వస్తుంది. ఎవరు మీ వారు, ఎవరు కాదు అర్థమవుతుంది. మీరు ఒంటరిగా అయినా సరే తప్పుడు సంబంధాల్లో ఉండకూడదని నిర్ణయిస్తారు. ఇది మీ ఆత్మ గౌరవం పెరుగుతున్న సంకేతం. ఈ రోజున ఈ రాశి వారి జీవితంలో దిశ మారుతుంది. నెమ్మదిగా కానీ ఖచ్చితంగా. ఇది ఊహ కాదు, ఇది దైవం రాసిన మార్గము. ఈ రాశి వారి ఉద్యోగ జీవితం, గుర్తింపు ఆలస్యంగా వచ్చినా శాశ్వతంగా ఉండే దశ ఇది. ఈ రాశి వారి ఉద్యోగ జీవితం ఎప్పుడూ సులభంగా సాగదు. మీరు చేసిన కష్టానికి తగిన గుర్తింపు ఆలస్యంగా వస్తుంది. మీకంటే తక్కువ అర్హత ఉన్నవాళ్ళు ముందుకు వెళ్ళిన సందర్భం ఉంది. మీ ఆలోచనలను పక్కన పెట్టిన సందర్భం ఉంది. మీరు చెప్పిందని నిజమని తర్వాత తెలిసినా అప్పట్లో మీ మాటకు విలువ ఇవ్వలేదు. ఇవన్నీ మీ మనసులో లోతైన గాయం చేశాయి. ఇప్పుడు ఆ పరిస్థితి మారబోతుంది. ఈ రోజున ఉద్యోగ రంగంలో ఒక కీలక మలుపు వస్తుంది. మీ పనితీరును గమనిస్తున్న ఒక వ్యక్తి ఇప్పటి వరకు మౌనంగా ఉన్నాడు. అతను మాట్లాడే సమయం దగ్గర పడింది. ఇది పై అధికారి కావచ్చు, కొత్తగా వచ్చిన వ్యక్తి కావచ్చు. అతని మాటలతో మీ స్థానం మారే అవకాశం ఉంది. ఈ దశలో మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీరు చేసే పని నాణ్యత తగ్గకూడదు. ఎవరి కోసం కాదు, మీకోసమే. మీరు నిజాయితీగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మీ కృషి పైకి కనిపించబోతుంది. ఆలస్యంగా వచ్చిన గుర్తింపు తాత్కాలికం కాదండి, శాశ్వతం. తాత్కాలిక ప్రశంస ఇది కాదు, మీ భవిష్యత్తును మార్చే అవకాశం. ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్న మీకు ఇదే సరి అయిన సమయం. కానీ తొందరపడకూడదు. ఈ రాశి జాతకులు వచ్చిన సూచనలు గమనించండి. ఈ రోజున ఒక అవకాశం మొదట చిన్నగా అనిపించినా అది దీర్ఘకాలంలో మీకు స్థిరత్వాన్ని ఇస్తుంది. ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి నష్టాల నుండి నిలకడ వైపు ప్రయాణము. అయితే ఈ రోజున డబ్బు విషయంలో చాలా జాగ్రత్త ఉండాలి అనుకున్న జీవితం వీరిని పరీక్షించింది. సంపాదించిన డబ్బు చేతిలో నిలవని పరిస్థితి వస్తుంది. ఇప్పటి వరకు అనుకునే ఖర్చులు, ఇతరుల కోసం చేసిన త్యాగాలు, నమ్మి పెట్టిన పెట్టుబడులు తిరిగి రాని సందర్భం ఉంది. ఇది మిమ్మల్ని ఆర్థికంగా మాత్రమే కాదు, మానసికంగా కూడా అలసటకు గురి చేస్తుంది. ఇప్పుడు ఈ రోజున ఈ పరిస్థితి ముగియబోతోంది. ఆర్థిక జీవితం మీది నెమ్మదిగా స్థిరపడడం మొదలవుతోంది. ఇది ఒక్కసారిగా భారీ డబ్బు రాబోతుంది అనే అర్థం కాదు, కానీ ఇకపై నష్టం చేసే నిర్ణయాలు తగ్గుతాయి. మీలో ఆర్థిక వివేచన పెరుగుతుంది. ఎవరి మాటలకైనా వెంటనే నమ్మే స్వభావం తగ్గుతుంది. ఈ సమయంలో మీరు చేసే చిన్న పొదుపు కూడా భవిష్యత్తులో పెద్ద సాయంగా మారుతుంది. పాత అప్పులు క్రమంగా తీరే దిశగా పరిస్థితులు మారతాయి. ఎవరో ఒకరు ఇచ్చిన ఆర్థిక సలహా మీకు ఉపయోగపడుతుంది, కానీ ఆ సలహాను అమలు చేయడానికి ముందు ఆలోచించాలి. డబ్బు విషయంలో ఈ రాశి వారు ఇప్పుడు నేర్చుకున్న పాఠం చాలా విలువైంది. ఇకపై మీరు కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయి మీకు భద్రతగా నిలుస్తుంది. ఇది దైవానుగ్రహంతో మొదలయ్యే కొత్త ఆర్థిక దశ. కుటుంబ సంబంధాలు మౌనంగా భరించిన బాధలకు ముగింపు. ఈ రాశి వారు కుటుంబంలో చాలా బాధ్యతలు తీసుకున్నారు, కానీ ఆ బాధ్యతలకు తగిన గౌరవం అందని సందర్భం ఉంది. మీ మాటను పట్టించుకొని సందర్భాలు ఉన్నాయి. మీరు చేసిన త్యాగాలు సాధారణంగా తీసుకున్న సందర్భం ఉంది. దీనివల్ల మీ మనసులో చెప్పుకోలేని బాధ పేరుకుపోయింది. ఇప్పుడు ఈ పరిస్థితిలో మార్పు వస్తుంది.
కుటుంబంలో మీ పాత్రను గుర్తించే సమయం దగ్గర పడుతోంది. మీరు మౌనంగా ఉన్నందువల్ల మీకు బాధ లేదని అనుకున్న వాళ్ళు ఇప్పుడు మీ విలువ అర్థం చేసుకుంటారు. ఇది ఒక్క రోజులో జరగదు, కానీ క్రమంగా కుటుంబ వాతావరణం మారుతుంది. కొంతమంది బంధువులతో దూరం కూడా పెరగొచ్చు. అది మీ తప్పు కాదు, అది అవసరమైన మార్పు. ప్రతి సంబంధం జీవితాంతం ఉండాల్సిన అవసరం లేదు. కొన్ని సంబంధాలు మనకి పాఠం చెప్పి వెళ్ళిపోతాయి. మీరు ఇప్పుడు ఆ పాఠాన్ని పూర్తిగా నేర్చుకున్నారు. కుటుంబంలో శాంతి రావాలంటే మీరు మీ మనస్సును కట్టడి చేయాలి. పాత విషయాలు మళ్ళీ లేవనెత్తకూడదు. మౌనం చాలా సందర్భాల్లో మీకు రక్షణగా మారుతుంది. దైవం మీకు అదే బోధిస్తుంది. శత్రువులు, నెగటివ్ శక్తులు. ఈ రాశి చుట్టూ జరుగుతున్న నిశ్శబ్ద శుద్ధి ఇది. ఈ రాశి జీవితంలో శత్రువులు బహిరంగంగా ఎదురుగా నిలబడరు. వెనుక నుంచి పని చేస్తారు. మీపై అపవాదులు వేస్తారు. మీ మంచితనాన్ని మీకే వ్యతిరేకంగా వాడుకుంటారు. మీరు చాలా కాలం ఇది గమనించలేదు, గమనించినా పట్టించుకోలేదు. ఇప్పుడు ఆ పరిస్థితి మారబోతుంది. దైవం మీ చుట్టూ ఉన్న నెగటివ్ శక్తులను ఒక్కొక్కటిగా తొలగిస్తోంది. కొందరు వ్యక్తులు మీ జీవితం నుండి సహజంగానే దూరం అవుతారు. కొందరి నిజ స్వరూపం బయటపడుతుంది. మీరు ఏమీ చేయకుండానే ఇది జరుగుతుంది. ఈ సమయంలో మీరు ప్రతీకారం గురించి ఆలోచించకూడదు. దైవ న్యాయం చాలా నిశ్శబ్దంగా పనిచేస్తోంది. మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మీపై నమ్మకం పెట్టుకున్న దైవం మిగతా వ్యవహారాలు చూసుకుంటోంది. అలాగే ఈ శుద్ధి పూర్తయిన తరువాత మీ జీవితంలో ఒక తేలికపాటి అనుభూతి వస్తుంది. గాలి తేలికగా అనిపిస్తుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇది శత్రువుల ప్రభావం పూర్తిగా తగ్గిపోయిన సంకేతం. ఈ రాశివారి ఆత్మబలం, నిజమైన విజయం మొదలయ్యే క్షణము. ఈ రాశివారి నిజమైన శక్తి శరీరంలో కాదు, మనస్సులో ఉంటుంది. కానీ ఆ శక్తిని మీరు చాలా కాలం గుర్తించలేదు. ఇతరుల కోసం జీవిస్తూ మీ కోరికలను పక్కన పెట్టారు. ఇప్పుడు ఆ పరిస్థితి మారబోతుంది. మీరు ఇప్పుడు మీకోసం ఆలోచించడం మొదలు పెడతారు. ఇది స్వార్థం కాదు, ఇది అవసరం. మీరు బాగుంటేనే ఇతరులు బాగుంటారు. ఈ సత్యాన్ని మీరు అర్థం చేసుకున్న క్షణం నుంచి మీ విజయం మొదలవుతుంది. ఈ దశలో మీరు తీసుకునే నిర్ణయాలు మీ జీవితాన్ని కొత్త దిశలో నడిపిస్తాయి. భయం ఉన్నా సరే మీరు ముందుకు అడుగేస్తారు. ఎందుకంటే లోపల ఒక గట్టి నమ్మకం ఉంటుంది. దైవం నాతో ఉంది అనే నమ్మకం. ఇదే ఈ రాశి జీవితంలో నిజమైన మలుపు. కష్టాల కథ ఇక్కడితో ముగుస్తుంది. ఎదుగుదల కథ ఇక్కడి నుంచి మొదలవుతుంది. ఇది మాట కాదు, ఇది అనుభవంగా మారబోయే సత్యం. ఈ వీడియో మీకే ఎందుకు కనిపించింది? యాదృచ్ఛికం కానీ దైవ సంకేతం. ఈ రాశి జీవితంలో కొన్ని సంఘటనలు యాదృచ్ఛికంగా అనిపిస్తాయి, కానీ దైవ దృష్టిలో యాదృచ్ఛికం అనే పదమే లేదు. ఈ వీడియో మీ కంటపడ్డం కూడా అలాంటి సంఘటనల్లో ఒకటి కాదు. మీరు గత కొంతకాలంగా మనసులో ఒక ప్రశ్న వేసుకుంటున్నారు. నేను చేసిన ప్రయత్నాలు అన్నీ ఎందుకు ఫలించడం లేదు అని. నా కష్టం ఎప్పుడు ముగుస్తుంది? ఎప్పుడు నాకు ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది అంటే ఈ వీడియో అందుకే మీ ముందుకొచ్చింది. మీరు ఈ వీడియో చూడాలని ఎంచుకోలేదు. ఈ వీడియో మిమ్మల్ని ఎంచుకుంది. మీ ఆలోచనలు, మీ బాధలు, మీ ప్రార్థనలు దైవానికి చేరాయి. అందుకే ఇప్పుడు ఈ మాటలు మీకు వినిపిస్తున్నాయి. ఈ దశలో ఈ వీడియోను మీరు పూర్తిగా చూడడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇందులోని ప్రతి మాట మీ జీవితంలోని ఒక దశతో అనుసంధానమై ఉంది. ఈ రోజుల్లో చేయకూడని పనులు, అదృష్టాన్ని అడ్డుకునే చిన్న తప్పులు. ఈ రాశివారు ఇప్పుడు ఒక సున్నితమైన దశలో ఉన్నారు. ఈ సమయంలో కొన్ని చిన్న చిన్న తప్పులు కూడా పెద్ద నష్టాలకు కారణం కావచ్చు. ముఖ్యంగా మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఎవరైనా తప్పు చేసినట్లు అనిపించినా వెంటనే స్పందించొద్దు. మీ మాటలు ఇప్పుడే దైవం గమనిస్తోంది. కాబట్టి ప్రతి మాట ఆలోచించి మాట్లాడండి. ఇంకొకటి అహంకారం. ఇప్పటి వరకు మీరు ఓపికగా అన్నీ భరించారు. ఇప్పుడు కొంత ఉపశమనం కనిపించగానే అహంకారం రావచ్చు. అది మీ అదృష్టాన్ని అడ్డుకుంటుంది. అలాగే ఇతరులను తక్కువగా చూడడం, వారి బాధను నిర్లక్ష్యం చేయడం మానండి. మీరు అనుభవించిన వారు కాబట్టి ఇతరుల బాధను అర్థం చేసుకోవాలి. ఈ సమయంలో అనవసర వాగ్వివాదాలు, పాత విషయాలు తవ్వడం, ప్రతీకారం గురించి మాట్లాడడం, ఆలోచించడం మానేయండి. ఇవన్నీ మీ ఎదుగుదలను ఆలస్యం చేస్తాయి. తప్పనిసరిగా చేయాల్సిన పనులు దైవ అనుగ్రహాన్ని వేగంగా పొందే మార్గము. ఈ దశలో ఈ రాశి జీవితంలో కొన్ని చిన్న చిన్న పనులు చేస్తే దైవానుగ్రహం వేగంగా లభిస్తుంది. రోజుకు ఒక్కసారి అమ్మవారి పేరు మనసులో జపించండి. పెద్ద పెద్ద పూజలు అవసరం లేదండి. మనసులో భక్తి ఉంటే చాలు. సాధ్యమైనంత వరకు ఉదయం నిద్రలేచి 1 నిమిషం నిశ్శబ్దంగా కూర్చొని మీ మనసును శాంతపరచండి. ఆ రోజు
మీరు చేయబోయే పనులు సాఫీగా సాగాలని కోరుకోవాలి. అలాగే ఎవరైనా సహాయం అడిగితే మీకు వీలైతే నిరాకరించకుండా చేయూత ఇవ్వండి. దైవం మీ ద్వారా ఇతరులకు సాయం చేయాలనుకుంటుంది. ఈ చిన్న అలవాట్లు మీ జీవితంలో పెద్ద మార్పు తెస్తాయి. ఈ రాశి వారికి ఈ రోజున రాబోయే దిశ నెమ్మదిగా కానీ స్థిరంగా ఎదుగుదల దిశగా నడుస్తుంది. మీ జీవితం ఇకపై ఒక్కసారిగా మారిపోదు, కానీ ఇకపై కిందకు పడిపోరు. ఇది చాలా ముఖ్యమైన విషయం. నెమ్మదిగా అయిన మీ జీవితం స్థిరత్వంగా ముందుకు సాగుతుంది. మీరు వేసే ప్రతి అడుగు పునాదిగా మారుతుంది. ఇకపై మీరు అనుభవించే విజయాలు శాశ్వతవంతమైనవి, తాత్కాలిక సంతోషం కాదు. మీ పేరు, మీ పని, మీ గౌరవం క్రమంగా పెరుగుతుంది. మీరు ఇకపై ఇతరుల ఆమోదం కోసం ఎదురు చూడరు. మీ మీద మీకు నమ్మకం ఏర్పడుతుంది. ఇదే నిజమైన మార్పు. బయట పరిస్థితులు కాదు, లోపల మీ స్థితి మారుతుంది. ఈ రాశి వారికి చివరి దైవ సందేశం: ఈ ప్రయాణం ఇక్కడితో ఆగదు. మీ జీవితంలో జరిగిన ప్రతి బాధకు ఒక అర్థం ఉంది. మీరు అనుభవించిన ప్రతి కష్టం మిమ్మల్ని ఇక్కడకు తీసుకొచ్చింది. ఇప్పుడు ఈ దశలో మీరు వెనక్కి తిరగాల్సిన అవసరమే లేదు. ముందుకు మాత్రమే చూడండి. దైవం మీకు ఇచ్చే బహుమతి ఒక్కసారిగా కనిపించకపోయినా అది ఖచ్చితంగా వస్తుంది. మీరు ఓపికగా ఉండండి. మీ నమ్మకం వదలకండి. మీ జీవితం కొత్త అధ్యాయంలోకి ప్రవేశిస్తుంది. ఇది ముగింపు కాదు, ఇది ఆరంభం. ఈ రాశివారు ఇక్కడితో ఈ మాటలు ముగిసినట్లు అనిపించవచ్చు, కానీ నిజానికి ఇక్కడితో మీ జీవితం ఒక పాత అధ్యాయం ముగిసింది. మీరు ఇప్పటి వరకు భరించిన బాధలు, ఎవరికీ చెప్పుకోలేని కన్నీళ్లు, మనసులోనే దాచుకున్న ప్రశ్నలు, ఇవన్నీ కూడాను దైవం గమనించింది. ఇకపై మీరు ఒంటరి వారు కాదు. దుర్గాదేవి మీతో ఉంది. ఈ వీడియో పూర్తిగా వినగలిగారు అంటే మీ మనస్సులో ఇంకా ఆశ మిగిలి ఉంది కదా, అదే మీకు పెద్ద బలము. ఇప్పుడు ఒక విషయం గుర్తుంచుకోండి: మీరు అనుభవించిన కష్టాలు శిక్ష కాదు, మీరు పొందబోయే అదృష్టానికి ముందస్తు సిద్ధత. ఈ రోజున మీ జీవితంలో జరిగే మార్పు చూసి మీరే ఆశ్చర్యపోతారు. కానీ ఒకటి మాత్రం తప్పకుండా చేయాలి: ఈ వీడియో మీ మనసును తాకిందంటే దాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. ఇప్పుడు ఈ మనసులో దుర్గాదేవి పేరు ఒక్కసారి తలచుకోండి. మీ బాధలు ఆమె చేతిలో పెట్టండి. ఇలాంటి నిజమైన లోతైన జ్యోతిష్య ఫలితాలు మీ జీవితంలో మార్గదర్శకంగా నిలుస్తాయి. ఇప్పుడు ఈ మంత్రాన్ని శ్రద్ధగా వినండి. ఓం దుమ్ దుర్గాయై నమః. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై నమః. దుర్గాదేవి కృపతో మీ జీవితంలో వెలుగులు నిండాలని మేము కోరుకుంటున్నాము.